అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్. ఇవాళ 28th ఆగస్ట్ ఫ్రైడే. ఇంటర్నేషనల్ మార్కెట్ అప్డేట్స్, మన మార్కెట్స్ ఇంపాక్ట్ చూద్దాం. మెజారిటీ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. 0.5% నుంచి 30% మేర లాభాలతో. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో కూడా కొద్దిగా రిబౌండ్ మనం చూసాం. 0.5% మేర డౌ జోన్స్, 1.5% మేర నాస్డాక్ లాభాలతో ముగియడం. అలాగే S&P 500 కూడా 30% మేర లాభాలతో అయితే ముగిశాయి. ఆయిల్ పరంగా మనం చూసినట్టయితే ఒక 2% మేర మనకి పెరిగినప్పటికీ కూడా బట్ స్టిల్ $90 బిలో అయితే ట్రేడ్ అవుతుంది. వైట్ హౌస్ సేస్ నో US ఇరాన్ టాక్స్ హ్యాపెనింగ్. సో ఇరు దేశాల మధ్య చర్చలు అయితే ఏం జరగట్లేదు ప్రస్తుతానికి. ఎన్విడియా బోల్స్టర్స్ సపోర్ట్ ఫర్ చైనీస్ ఓపెన్ AI మోడల్స్, వాన్స్ ఆఫ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ క్రాక్ డౌన్. ఇది మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి గోల్డ్ $4,650 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొద్దిగా పీక్ లెవెల్స్ నుంచి చిన్నపాటి ప్రాఫిట్ బుకింగ్. అండ్ ఇవాళ వార్ష్ గారి జాక్సన్ హోల్ స్పీచ్ ఓవరాల్ ఫోకస్లో ఉండబోతోంది. ఆయన ఎలాంటి గైడెన్స్ ఇస్తారని చెప్పి, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఇప్పటికే బాగా పీక్లో ఉంది కాబట్టి సో వడ్డీ రేట్ల పెంపు మీద ఎలాంటి డెసిషన్ ఉంటుందనేది మార్కెట్ అయితే చాలా కీన్గా వెయిట్ చేస్తుంది. క్రిప్టో కరెన్సీస్లో బిట్కాయిన్ $80,000 మార్క్ని క్రాస్ చేసి పైకి దూసుకెళ్తుంది. మెజారిటీ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీస్ అని కూడా చాలా స్ట్రాంగ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ స్పెసిఫిక్గా మార్కెట్స్లో కొన్ని స్టాక్స్ పరంగా మనం చూసినట్టయితే థామస్ కుక్ వీళ్ళ స్టెర్లింగ్ హాలిడేస్ ఉత్తరాఖండ్లో ఒక రిసార్ట్ని స్టార్ట్ చేసింది. విప్రో గూగుల్ క్లౌడ్తో ఒప్పందం కుదుర్చుకుంది టు అడాప్ట్ జెమినీ ఎంటర్ప్రైజ్ అండ్ ఏజెంటిక్ ఏఐని వీళ్ళలో ఇంటిగ్రేట్ చేసి అడాప్షన్ చేసుకోబోతున్నారు. డాక్టర్ అగర్వాల్ లాంచ్ చేసే PPP పిన్ హోల్ పిపిలోప్లాస్టీ సెంటర్ని చెన్నైలో స్టార్ట్ చేసింది. ఇండోకర్ రెమెడీస్ ఎగ్జిక్యూట్స్ డీడ్స్ టు సెల్ ముంబై ల్యాండ్ పార్సిల్ 64 కోట్ల రూపాయలకు విక్రయించాలని చెప్పి ఇండోకర్ రెమెడీస్ భావిస్తోంది. మహీంద్రా లైఫ్ స్పేస్ టు సెల్ స్టేక్ ఇన్ 4 అసోసియేట్ కంపెనీస్లో 80 కోట్ల రూపాయలకు వాటాలను విక్రయిస్తోంది. LIC 5,000 కోట్ల రూపాయల బజాజ్ ఫైనాన్స్ జారీ చేసిన NCDలని సబ్స్క్రైబ్ చేసింది. న్యూ ఇండియా అష్యూరెన్స్కి రిసీవ్స్ 781 crores ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 2023. ఒక మేజర్ న్యూస్ ఇది. న్యూ ఇండియా అష్యూరెన్స్కి దాదాపు 800 కోట్ల రూపాయల డబ్బులు వెనక్కి వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కట్టినవి. RPP ఇన్ఫ్రాకి తమిళనాడులో ఏదైతే 206 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కూడా అసైన్ చేశారో దాన్ని టర్మినేట్ చేశారు. దీంతో వీళ్ళకు నెగిటివ్ న్యూస్ అవుతుంది RPP ఇన్ఫ్రాకి. FDCకి ఢిల్లీ హైకోర్టు స్టేస్ FSSAI నోటీస్ ఆన్ ఎలక్ట్రోలైట్ క్లెయిమ్స్ అండ్ గ్రాంట్స్ 8 monthsలో ఏదైతే ఎగ్జిస్టింగ్ ఇన్వెంటరీ ఉందో దాన్ని మొత్తం క్లియర్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది FDCకి. టెక్స్మాకో రైల్ జర్మనీకి చెందిన బోచుమర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది ఫర్ రైల్వే వీల్ సెట్స్ అండ్ యాక్సిల్స్ తయారీకి సంబంధించి. రైల్టెల్కి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 38 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చాయి. ఫెడరల్ మొఘల్ 7.5 రూపాయల మధ్యంతర డివిడెండ్తో పాటు 86 రూపాయల స్పెషల్ డివిడెండ్ని కూడా అనౌన్స్ చేసింది. తేజస్ నెట్వర్క్స్కి TCS నుంచి 1,537 కోట్ల రూపాయల ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. సో మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ అయితే ఇవి. అండ్ IPO అప్డేట్ పరంగా స్కైవేస్ ఎయిర్ IPO దాదాపు 72 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. ఫైనల్ డే రోజున రీటైల్ పోర్షన్ 25 times, క్విబ్ 140 times, హైటెక్ ఇంజనీర్స్ ఓవర్గా 244 times సబ్స్క్రైబ్ అయింది. రీటైల్ పోర్షన్ యొక్క 170 రెట్లు, క్విబ్ 255 రెట్లు. సింబయాటిక్ ఫార్మా ల్యాబ్ కూడా ఫైనల్ డే రోజున రీటైల్ పోర్షన్ దాదాపు 13 times అవుతే ఓవరాల్గా 72 times సబ్స్క్రైబ్ కావడం. అన్ని ప్రాజెక్ట్స్ ఇట్టకేలకు ఒడ్డన పడుతుందేమో అన్నట్టు చూడాలి. 0.88 times మాత్రమే రీటైల్ పోర్షన్ 0.81 times మాత్రమే సబ్స్క్రైబ్ అయింది. ల్యూమినో ఇండస్ట్రీస్ ఓవరాల్ సబ్స్క్రిప్షన్ డే 1 రోజున 1.42 times సబ్స్క్రైబ్ కావడం చూసాం. ఇవాళ టెంసన్స్ ఇన్స్ట్రుమెంట్స్ IPO లిస్ట్ కాబోతోంది. ఒక మేజర్ ఇది మనం చూసాం. దాదాపు 61 రెట్లు సబ్స్క్రైబ్ అవ్వగా రీటైల్ పోర్షన్ ఒకటి 61 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. ఓవరాల్గా 184 రెట్ల సబ్స్క్రైబ్ కావడం చూసాం. సో GMP కూడా చాలా గట్టిగా ఉంది. గ్రే మార్కెట్ ప్రీమియం కూడా టెంసన్స్కి. మిగిలిన స్టాక్స్ పరంగా మనం చూస్తే హీరో మోటోకార్ప్ హ్యాస్ అప్రూవ్డ్ ద పర్చేస్ ఆఫ్ అడిషనల్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ అథర్ ఎనర్జీ. అథర్ ఎనర్జీలో 32.8% మేర వాటాన్ని హీరో మోటోకార్ప్ తీసుకోబోతోంది. BPCLకి ఫస్ట్ ఇరాకీ ఆయిల్ కార్గో రాబోతుంది చాలా కాలం తర్వాత. టాటా మోటార్స్ PV టాటా.కార్స్ అన్న పేరుతో న్యూ బ్రాండ్ ఐడెంటిటీని వీళ్ళు లాంచ్ చేశారు. కోటక్ మహీంద్రా బ్యాంక్లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సిద్ధార్థ్ గండోత్రా ఆయన రాజీనామా చేశారు.
లెన్స్కార్ట్లో ఎగ్జిస్టింగ్ ప్రమోటర్స్ ఆల్ఫా వేవ్ వెంచర్స్ 2 దాదాపుగా 1300 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ వాళ్ళు విక్రయించారు. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం పీఈ కంపెనీస్ లెఫ్ట్ రైట్ సెంటర్ విక్రయిస్తున్నాయని చెప్పి. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో అడ్వెంట్ ఆస్టర్ డిఎం ఇన్ టాక్స్ టు బై యథార్థ్ హాస్పిటల్స్. యథార్థ్ హాస్పిటల్స్లో కంట్రోలింగ్ వాటా తీసుకోవడానికి అడ్వెంట్ అలాగే బ్లాక్ స్టోన్ బ్యాక్ చేస్తున్న ఆస్టర్ డిఎం ఈ రెండు కంపెనీస్ పోటీపడి ఈ ట్రామా కేర్ సర్వీసెస్లో ఉన్న యథార్థ హాస్పిటల్ని తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న వార్తలు అయితే చూస్తున్నాము. దాదాపుగా 9,500 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ ఉంది యథార్థకి. ప్రమోటర్స్ అజయ్ కుమార్ త్యాగి వాళ్ళ ఫ్యామిలీకి 56% మేర వాటా ఉండగా పబ్లిక్కి 44% మేర వాటా అయితే ఉంది. సో ప్రమోటర్స్ దగ్గర నుంచి వీళ్ళు మెజారిటీ స్టేక్ తీసుకొని కంట్రోల్ స్టేక్ తీసుకోవాలన్న థాట్ ప్రాసెస్లో ఉన్నారు. ఇప్పటికే ఈ స్టాక్ 15% మేర పెరిగింది బికాజ్ ఇలాంటి అక్విజిషన్ వార్తల నేపథ్యంలో. సో ఈ స్టాక్లో మళ్ళీ వాళ్ళ యాక్టివిటీ మనం గమనించవచ్చు. ఆస్టర్ డిఎం అయినా ఈవెన్ యథార్థ్ అయినా. వోడాఫోన్ ప్లాన్స్ టు రీపే 49,000 crore స్పెక్ట్రమ్ డ్యూస్ ఇన్ 3 years. బిర్లా గారు చెప్తున్నారు రాబోయే 3 ఏళ్ల కాలంలో 50,000 కోట్ల రూపాయల స్పెక్ట్రమ్ డ్యూస్ని క్లియర్ చేస్తారని చెప్పి. సో వోడాఫోన్ ఐడియా మెల్లిమెల్లిగా ఒడ్డున పడే ప్రయత్నం అయితే చేస్తోంది. ఎస్బీఐ కార్పొరేట్ లోన్ పైప్ దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల మేర ఉంది అని చెప్పి ఎస్బీఐ చైర్మన్ శేషెట్టి గారి ఇంటర్వ్యూ ఇక్కడ మనం చూస్తున్నాము. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ట్రాంగ్ వికెట్ మీద అయితే ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎల్ఐసి రెండు జీ రెజల్యూషన్ని ఛాలెంజ్ చేయబోతున్నాయి. 22,000 కోట్ల రూపాయల అప్పుని 6,000 కోట్ల రూపాయలతో 6 కోట్ల రూపాయలతో స్టాన్స్ ఈజ్ దట్ కమిటీ ఆఫ్ క్రియేటర్స్ ఓకేడ్ 6.25 crores పేఅవుట్ అగేన్స్ట్ 22,000 crores అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్. 22,000 కోట్ల రూపాయల ప్రిన్సిపల్ అప్పు ఉంటే దానికి సుభాష్ చంద్ర ఆయన 6 కోట్ల రూపాయల ఆయన వ్యక్తిగత గ్యారంటీ ఇచ్చి దాన్ని క్లియర్ చేసుకున్న ప్రయత్నం అయితే చేశారు. సో దీంతో వీళ్ళిద్దరూ అటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఎల్ఐసి రెండు అపలేట్లో దీన్ని ఛాలెంజ్ చేయబోతున్నాయి. 22,000 కోట్ల రూపాయలు అక్కడ, 6 కోట్ల రూపాయలు అక్కడ. సో ఈ లెక్కన ఏ స్థాయిలో మన బ్యాంక్స్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారో అప్పులు అని చెప్పి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో మీడియా బ్యాకింగ్ కూడా ఉంది కాబట్టి దీంతో వాళ్ళు రెచ్చిపోయే ప్రయత్నం చేసినప్పటికీ, ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇది పబ్లిక్ మనీ, షేర్ హోల్డర్స్ మనీ కూడా కాబట్టి ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఎల్ఐసి రెండు వెనక్కి తగ్గితే ఇది ఇలాగే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. యాక్మే సోలార్కి 1,500 కోట్ల రూపాయల మేర ఫండింగ్ వచ్చింది, ప్రాజెక్ట్ ఫండింగ్ ఫ్రమ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ నుంచి. బ్యాంక్ ఆఫ్ అమెరికా స్టార్ట్స్ కేఏ పాలీక్యాబ్ కవరేజ్ రెండింటిని కవరేజ్ అయితే ఇచ్చింది. బ్రోకరేజ్ సెట్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ 11,000 రూపీస్ ఫర్ పాలీక్యాబ్. ఇక్కడ నుంచి ఒక 22% మేర అప్సైడ్ పొటెన్షియల్. అలాగే కేఈఐకి 14% మేర అప్సైడ్ 6,300 రూపాయల టార్గెట్ ప్రైస్ ఇచ్చింది బ్యాంక్ ఆఫ్ అమెరికా. ఈ 2 స్టాక్స్కి బై రేటింగ్ ఇస్తూ దీపా జ్యువెలర్స్ 168, 177 రూపాయల ప్రైస్ బ్యాండ్ వీళ్ళు ఫిక్స్ చేశారు. ఎరగాన్ లైఫ్ సైన్సెస్కి ఐపీఓకి రాబోతోంది. సెబీలో వీళ్ళు ప్రాస్పెక్టస్ అయితే దాఖలు చేశారు. సెమ్కార్ప్ గ్రీన్ ఇన్ఫ్రా 3,750 కోట్ల రూపాయల ద్వారా ఐపీఓ సమీకరించాలని చెప్పి చూస్తుంది. ఎమరాల్డ్ సేజ్ దాదాపు 1175 కోట్ల రూపాయలు ఐపీఓలో టైర్స్లో వాటాలు విక్రయించి సొమ్ము చేసుకునే ప్రయత్నం అయితే చేశారు. మోర్గాన్ ఎంటిటీ సెల్ 11.5 lakh ఫొసెకో ఇండియా షేర్స్ని అమ్మి దాదాపు 700 కోట్ల రూపాయలు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేశారు. ప్రైవేట్ ఈక్విటీ కంపెనీస్ మంచి లాభాలు దండుకుంటున్నాయి. ఇండియా ఈవీ మార్కెట్ 2030 నాటికి 20 లక్షల కోట్ల రూపాయల మార్కుకు చేరవచ్చని చెప్పి నితిన్ గడ్కరీ గారు ఒక అంచనా కడుతున్నారు. హిందాల్కో బెలగావి ప్లాంట్ యాడ్స్ టు ఇట్స్ స్పెషాలిటీ అల్యూమినా పోర్ట్ఫోలియో 400 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టబోతున్నారు. ఇందులో ఎన్టీపీసీ ట్రిపుల్ చేయబోతోంది కెపాసిటీని. 2037 నాటికి 17 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టాలని చెప్పి ఎన్టీపీసీ భావిస్తోంది. ఇలాంటి నిష్ సెగ్మెంట్లో ఎంట్రీ బ్యారియర్స్ చాలా ఎక్కువ ఉన్న సెగ్మెంట్ ఇది. అంత ఈజీ కాదు ఎవరు ఇందులో అడుగు పెట్టాలన్నా. వీళ్ళు పూర్తిగా న్యూక్లియర్ పవర్లో కూడా అడుగు పెట్టి 30 గిగావాట్ల సామర్థ్యాన్ని చేరుకోవాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి ప్రతి కరెక్షన్లో కూడా ఎన్టీపీసీని బై చేసుకుని మన పోర్ట్ఫోలియోలో పెట్టుకోవాల్సిన స్టాక్గా అయితే కనిపిస్తుంది. సో బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో గవర్నమెంట్ పుల్స్ ప్లగ్ ఆన్ ఈసీజీఎల్ఎస్. సో ఫస్ట్ పేజ్ అంశాలు ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.